ఈ 3, 4 రోజుల నుంచి పడుతున్న వర్షాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇళ్లల్లో ఉండే వాళ్ళకి కనీస సదుపాయాలు చేసుకోగలిగే పరిస్థితి లేకుండా, వాళ్ళకి చేయగలిగే సిచ్యువేషన్ లేకుండా మొత్తం అక్కడున్న కాలనీలు మొత్తం గూడా నీటిమట్టం అయిపోయాయన్నమాట. ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్, నందమూరి నగర్‌లో మాత్రం చూడండి, అసలు చూస్తూ ఉన్నంత సేపట్లోనే నీళ్ళ ఉధృతత పెరుగుతూ ఇట్లా గడప నుంచి ఇంటి లోపలికి, అలాగే మెట్ల వరకు వచ్చేసాయన్నమాట. కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. ఇట్లా మామూలుగా పెరుగుతూ వచ్చిన నీళ్ళు ఒకేసారిగా భారీగా కింది ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయే విధంగా ఇంత మోతాదులో నీళ్ళొచ్చాయన్నమాట. ఒక 2, 3 రోజులైనా కూడా వాళ్ళకి కనీసం పాలు తాగడానికి కూడా వీలు లేకుంటుందన్నమాట. అండ్ పాల బూత్‌లో కూడా అన్ని నీళ్ళొచ్చేసి వాటిని క్లోజ్ చేశారంట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియోలో మెట్టు వరకు మాత్రమే నీళ్ళు. తర్వాత బైక్ మునిగిపోయేంత రేంజ్‌లో నీళ్ళొచ్చాయన్నమాట. నీళ్ళు ఒకటే కాదండి, పాములు, కప్పలు పాపం వాళ్ళు ఎలా ఉంటున్నారేంటో తలుచుకుంటేనే నిజంగా చాలా అంటే చాలా భయం.